మాట్లాడడానికి అనలిస్ట్ కటార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. రైట్, కాంగ్రెస్ ప్రియాంకానికి తెర తీసింది. సో మోదీ బృందం ఎన్నికల ఈ వ్యూహాలకు ఆకర్షణలకు సంబంధించి తన అమలు పొదిలోని ఒక అస్త్రాన్ని బయటకు తీసిందని మనం ఏమైనా అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అది మనకి వాళ్ళ పత్రికల్లో నిన్న ఎంత జరుగుతున్న చర్చను బట్టి ప్రధానంగా యూపీ మనకి దేశంలో హైయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్న రాష్ట్రం, 80 పైగా ఉన్న రాష్ట్రంలో కేవలం అక్కడ ఎస్పీ బీఎస్పీ రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీలు రెండు కలిసి ఒక రాయ్బరేలీ అమేధీ తప్ప మిగతా అన్నింటిలో మేమిద్దరం కలిసి పోటీ చేస్తాం. ఆ రెండిట్లో కాంగ్రెస్ కుటుంబానికి అంటే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీకి అని చెప్పి, సో అక్కడ 80 సీట్లలో ఏమీ రానప్పుడు అంటే పొత్తులో లేకపోతే గెలిచే అవకాశాలు చాలా తక్కువ కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో. కాబట్టి అక్కడ బలపడాలన్నది ప్రధానంగా కనపడుతున్న వ్యూహం. దానిలో రేపు మనకి ఇంకా వెళ్లే కొద్దీ బీఎస్పీ వ్యవహార శైలి కొంచెం అనుమానంగానే ఉంది. అంటే అది ఎన్డీఏతో జట్టు కడతారా లేదా యూపీఏతో జట్టు కడతారా, మూడో కూటమి, రకరకాల ఉన్న కాంబినేషన్లో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యూపీలో కొన్ని సీట్లు గట్టిగా సాధించాలన్న లక్ష్యం పెట్టుకొని దానికి ఎవరైతే బాగుంటుంది కొత్తగా అంటే రాజకీయాల్లో కొత్త ముఖాలు, అందులో గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే పుట్టుకతోటే ఒక ఆకర్షణ, అది వాళ్ళు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. అంతకంటే ప్రజలకు సంబంధించి పెద్ద ప్రత్యేకంగా కాదు, కానీ ఆ కుటుంబంలో పుట్టడం వల్ల ఒక చరిష్మా అనుకోండి, లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఏమంటారు చిన్నపాటి ఆరాధన భావం లాంటిది. మన అది అవసరం అది ఉండకూడదు సమాజంలో. కానీ మనకి ఈ వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాల్లో ప్రధానంగా ఏంటంటే ప్రజల వైపు కూడా తప్పు ఉంది. దాన్నే ప్రత్యేకంగా చుట్టూ ఆ కుటుంబంలో చూస్తేనే గొప్ప నాయకులు అన్నట్టు చుట్టూ ఏ కుటుంబాలైనా సరే, సో ఆ ధోరణి ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి ఏ పార్టీలైనా ప్రయత్నం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. అయితే అదొక అంశం పక్కకు పెడితే రాహుల్ కానీ ప్రియాంక కానీ ఇద్దరు యువకులండి, యంగ్ జనరేషన్ లీడర్స్. సరే మనకి మనం ఫలానా కుటుంబంలో పుట్టిన కారణంగా మనకి ఇంత ఆదరణ ప్రజల నుంచి లభిస్తూ ఉంది. ఈ దేశానికి ఏదైనా మంచి చేసే అవకాశం దీర్ఘకాలంలో, సరే గతంలో కాంగ్రెస్ ఏం చేసింది, ఎలాంటివి చేసింది, తప్పులేంటి ఒప్పులేంటి ఇవన్నీ పక్కకి పెడితే ఒక దీర్ఘకాలంలో ఒక మంచి నాయకత్వాన్ని అందించేటువంటి ప్రయత్నం ఒక జాతీయ పార్టీకి వారసత్వంగా కలిసి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకటి. రెండవది మహిళ కావటం వల్ల కూడా ప్రత్యేకంగా ఇవాళ మహిళా నాయకత్వం మనకి ఇందిర తర్వాత జాతీయ స్థాయిలో టాప్ లెవెల్లో ఒక లీడర్ కనపడుతున్నట్టు. అందుకనే కాంగ్రెస్లో కూడా చాలా మంది ప్రియాంక రావాలని ముందు నుంచి కూడా, అంటే రాహుల్ వద్దని కాదు కానీ ప్రియాంక కూడా ఉంటే బాగుంటుంది అన్నటువంటి వాదన వినపట్టడానికి కారణం ఏంటంటే కొంత ఇందిరాగాంధీతో పోలికలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ఈ పోలికలు ఇవన్నీ మనం ఎవరు జడ్జ్ చేస్తారు కాబట్టి పోలికల రూపంలో కాస్త ఒక మహిళకి కనపడే అవకాశం ఉందని. బట్ మంచి ఒక లీడర్కి ఉండాల్సిన ఫండమెంటల్ క్వాలిటీ ఏంటంటే చిరునవ్వు ఉండేటువంటి ఫేస్. ఖచ్చితంగా ప్రియాంక గాంధీది చిరునవ్వు చిందించేటువంటి ఫేస్ ప్రజల్లో ఆదరణ కొంతమేరకు తెచ్చుకుంటారు. అయితే ఆదరణ గ్లామరు లేకపోతే వారసత్వంగా వచ్చిందే కాకుండా నిజంగా మంచి ఇష్యూస్ తీసుకుని యూపీలో ఈరోజు ఇవాళ ఘోరాతి ఘోరంగా ఉంది యూపీలో పరిస్థితి. మనం చూస్తే యోగి ఆదిత్యనాథ్ వచ్చాక మళ్ళీ ఒక ఆటవిక పాలనకి వెళ్ళే పరిస్థితి యూపీలో కనపడుతుంది, అందులో ఏం సందేహం లేదు. దీన్ని ఈ అవినీతి ఆరోపణలు ఈ గందరగోళం లేకుండా ఒక మంచి పరిపాలన ఇచ్చే రీతిలో అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల స్పష్టమైనటువంటి వైఖరితో పనిచేసే ప్రయత్నం చేస్తే బహుశా ప్రజలు ఈ 2 ఏళ్లలో యోగి ఆదిత్యనాథ్ గెలిచిన తర్వాత ఎంతైతే ఆదరణ వచ్చిందో మీకు 14 పార్లమెంట్ ఎలక్షన్కి యూపీ ఎలక్షన్కి పెద్ద తేడా కనపడలే మనకి. అదే జోష్ కొనసాగించారు. కానీ ఆ తర్వాత వెంటనే మార్పులు అక్కడ ఒకవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్లోని కొన్ని అంతర్గతంగా కుమ్ములాట్లు, ఆ కారణంగా అక్కడ 2 ఎంపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేసిన స్థానాల్లోనే లక్షల మెజార్టీతో వాళ్ళు ఓడిపోవటం, బీజేపీ ఓడిపోవటం, ఈ బలంగా అక్కడ ఈయన ఈ సంవత్సరాల కాలంలో యోగి ఆదిత్యనాథ్ రూలింగ్లో విపరీతమైనటువంటి అరాచకాలు, దాడులు, లేకపోతే హింస, గందరగోళం, భయానక వాతావరణం అయితే క్రియేట్ అయింది. దాన్ని సమర్థవంతంగా కనుక తీసుకున్నట్టు దానికి అప్పగించిన బాధ్యత కూడా మనం చూస్తే ఆ తూర్పు యూపీ పార్టీ అంతా అప్పగించారు. అదే అడుగు అంటే తూర్పు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన బాధ్యతలు ఆమెకి ఎందుకు అప్పగించారంటారు? ఇది కీలక నిర్ణయంగా మనం ఏమైనా భావించవచ్చు? ఖచ్చితంగా అంటే బాగా అంటే ఢీకొట్టడమే కొండను ఢీకొట్టాలన్న రీతిలో, ఎందుకంటే మోడీ గారు అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ సొంత ప్రాంతం కూడా అదే అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ఈస్టర్న్ యూపీ పార్టీలోనే ఈమెని బాధ్యతలు అప్పగించారని, అంటే అక్కడి నుంచే నాయకత్వం బలంగా వాళ్ళతో ఢీకొనాలన్న ఉద్దేశం మనకు కనపడతా ఉంది.
చూద్దాం ఏమవుతుందో రాజకీయాల్లో ఇవన్నీ. అంటే ప్రధాన కార్యదర్శిగా నియామకం పార్టీ శ్రేణుల్లో ఏమైనా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందంటారా? డెఫినెట్గా అండి. ఒక ఇప్పుడు మనకు అందులో ఇక్కడ మోడీ అమిత్ షా జోడీ ఒకటి నడుస్తుంది. రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక అంటే ఒక ద్వయం గనక బలంగా ఉంటాయి. ఒక్క మనిషి అన్ని బాధ్యతలు చూడటం సాధ్యంగానే పరిస్థితి. వాళ్ళు మోడీ అమిత్ షా అదే నడుస్తుంది. ప్రభుత్వ పరంగా మోడీ గారు చూసుకుంటే, పార్టీ పరంగా మొత్తం 90% బాధ్యతలన్నీ అమిత్ షా చూసుకుంటా ఉన్నారు. ఒక పూర్తి నమ్మకంగా విశ్వసనీయంగా ఉండే ఒక్క మనిషి ఉండటం కూడా చాలా గొప్ప ఇష్యూనే రాజకీయాల్లో. ఇవాళ ఎవరి సొంత కొంపట్లు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నప్పుడు వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయ్యి నిజంగా వాళ్ళిద్దరికి అంత అండర్స్టాండింగ్ ఉందనే మనం భావించాలి. అలాంటి అండర్స్టాండింగ్ ఉంటే కనుక, అందులో అదే కుటుంబం నుంచి వచ్చిన మనిషి కనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి బలం అవుతారు. ఆ మేరకు క్యాడర్లో కూడా ఒక కొత్త ఉత్సాహం అయితే డెఫినెట్గా, అందులో ఒక మహిళ, ముఖ్యంగా మహిళల ఆదరణ చాలా విపరీతంగా కొంత పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ పార్టీలో ఎంతో మంది కార్యకర్తలు ఉన్నప్పటికీ ప్రియాంకను నియమించడం కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తోంది, ఇది కుటుంబ ప్రాతిపదికన జరిగిన నియామకం అని అంటున్నారు. నేను ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు ఇక వారసత్వ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా అది అవసరం లేనటువంటి పని. అంటే అది ఆ సమస్య పార్టీల నుంచి వచ్చిందా ప్రజల నుంచి వచ్చిందా అనేది మనం ఆలోచన చేయాలి. వారసత్వంగా వస్తున్న పార్టీలని తొలిలోనే గనక ప్రజలు తిరస్కరించున్నట్టుగైతే, ఏ దశలో అయినా జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల స్థాయిలో కావచ్చు, అయ్యా మీ విధానాలు ఏమిటి, మీ అంశాలు ఏంటి, ఈవెన్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా మనం మాట్లాడుకోవచ్చు. నెహ్రూ ఆ తరంలో స్వాతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేశారనుకుంటే, జస్ట్ నెహ్రూ వెనకాల తిరిగిన కారణంగా, ఆ ఆదరణ ఉన్న కారణంగా ఇందిరాగాంధీ వచ్చారు. అయితే వచ్చిన తర్వాత నిరూపించుకోవడం కూడా ఒక ఇష్యూ అండి. ఇందిరాగాంధీ చాలా బలంగా నిరూపించుకోగలిగారు, ఒక సమర్థవంత నాయకురాలుగా చాలా ఎస్టాబ్లిష్ కాగలిగారు. ఇక్కడ రెండండి, అంటే ప్రజలకి నిజంగా మంచి జరిగే మార్గాలు ఒకటి, పార్టీలు డెమోక్రటిక్గా ఫంక్షన్ చేయటం ఒకటి. మన దేశంలో అసలు పార్టీలు ఈవెన్ వారసత్వం లేని పార్టీలో కూడా పెద్దగా డెమోక్రటిక్గా పనిచేస్తున్నాయి అని మనం అనుకోవాల్సిన పని లేదు. కొద్దిగా కొన్ని వామపక్ష పార్టీల్లో కూడా కొంతమేరకు మళ్ళీ అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయని అంటారు. డెమోక్రటిక్గా పార్టీ ఫంక్షనింగ్, నాయకత్వం, వాళ్ళ ప్రతిభ ఆధారంగా అమెరికాలో లాగానో బ్రిటన్లో లాగానో కేవలం ప్రతిభ ఉంటే చాలు. బారక్ ఒబామా ఎట్లా వచ్చాడో మనం చూసాం, బ్రిటన్లో క్యామరూన్ ఎట్లా వచ్చారో మనం చూసాం. అంటే వేరే ఆర్థిక దన్ను కానీ మరొకటి కానీ ఏమీ లేకుండా కేవలం ప్రతిభ, అంశాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ని బట్టి ఈ కట్టడుగున్నవాడు కూడా పతాక స్థాయికి వచ్చేటువంటి పరిస్థితులు ఆ దేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కుటుంబాలు, కులాలు, మతాలు, డబ్బు, అంగబలం, అర్థబలం, అనేక ఉండకూడని ఫ్యాక్టర్స్ ఉన్నమాట వాస్తవం. అది ఒక పార్టీ కదా, అన్ని పార్టీలు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా కాంగ్రెస్ని ప్రియాంక వచ్చినందుకు నిందించక్కర్లా. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా వారసత్వాలు చాలా రాష్ట్రాల్లో, సరే జాతీయ స్థాయిలో పదవికి వారసత్వం అర్హత కాకపోవచ్చు, కానీ కింది స్థాయిలో, ముఖ్యమంత్రుల స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో విపరీతంగా వారసత్వం ఆ పార్టీలో ఉన్నది. మనకు తెలుసు. మీరు ఒక్కొక్క రాష్ట్రం తీసుకుంటే, అదే యూపీలో రాజ్నాథ్ సింగ్ వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చుకొని నడుపుకుంటా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి నాయకుడికి ఆ లైన్లోనే పనిచేస్తూ ఉన్నారు. కానీ జాతీయ స్థాయిలో అది ఉందని మనం చెప్పలేం. కుటుంబం అది అంటే ఒక జనరేషన్ దాటాలండి. ఒక జనరేషన్ దాటితే పార్టీలు దాని నుంచి బయటపడతాయి. కానీ ఆ ప్రయత్నం ఇవాళ చాలా పార్టీల్లో ఆ పరిస్థితి లేదు. కానీ ప్రియాంక రాక ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్కి ఏమైనా ప్రత్యేక ప్రయోజనాలు ఏమైనా చేకూరుస్తుందంటారా? దీనివల్ల ఎస్పీ బీఎస్పీలపై ఏమైనా ప్రభావం చూపుతుందంటారా? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబీ. పబ్లిక్ పాయింట్ తిరిగి స్వాగతం. మనతో మాట్లాడిన కాలర్స్ కూడా టెలిఫోన్లో సిద్ధంగా ఉన్నారండి. నిజామాబాద్ నుంచి మనోహర్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే అండి. పెద్దరికి నమస్కారం అండి. మనోహర్ రెడ్డి గారు అడగండి. సార్, ప్రియాంక గాంధీ వచ్చిన వల్ల, రావడం వల్ల కాంగ్రెస్ ఎవరు మార్పు వస్తుంది మనం అయితే ఊహించుకోవడం కష్టం అనిపిస్తుంది. రాహుల్ గాంధీ వచ్చారు, ఏం చేస్తారు, ఏం లేదు. ప్రియాంక గాంధీ వస్తుంది, వచ్చి ఉత్తరప్రదేశ్ లో కొద్దిగా చేసిన తప్ప సౌత్ లో పెద్దగా ప్రభావం కనబడదు. మార్పు కాంగ్రెస్ లో కింది సాధించి రావాలండి, అప్పుడు మార్పు వస్తుంది తప్ప ప్రియాంక గాంధీ పిల్లలు వచ్చి రాహుల్ గాంధీ వీళ్ళ వల్ల లాభం లేదు. సౌత్ అన్ని చోట్ల మార్పు రావాలంటే కుటుంబం కాకుండా కింద స్థాయి నుంచి కూడా వాళ్ళని తీసుకురావాలి. వేరే వాళ్ళని కుటుంబ పాలన చెప్పి వాళ్ళు కూడా కుటుంబ పరంగానే చేస్తున్నారు. 70 హయాంలో ఇందిరాగాంధీ హయాం వేరు, ఇప్పుడు 2019లో కాంగ్రెస్ హయాం వేరు. రైట్ మనోహర్ రెడ్డి.
అటు వేరే వాళ్ళ కుటుంబ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని చెప్పి వేరే వాళ్ళు, కాంగ్రెసే మొదలు కుటుంబ పార్టీ అన్న దానికి. ఈ ప్రాంతీయ పార్టీలని తర్వాత టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే తెలుగుదేశం కావచ్చు ఇవన్నీ తర్వాత వచ్చిన ఇవి కదా. కాంగ్రెస్నే మొదటి నుంచి వారసత్వం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే వారు చెప్పేది ఒక పాయింట్ వెర్షన్ అండి, అంటే పైన ఏదో ఒక తలకాయలు మారితే అన్నది కాకపోయినా కింద నుంచి పార్టీలో సంస్థగత చాలా మంది కోరుకుంటారు కాంగ్రెస్లో. అంటే ఒక రకంగా జాతీయ పార్టీలు గట్టి పట్టు లేని పరిస్థితి కూడా కాంగ్రెస్లో ఒక లోపంగా కనపడుతుంది. అంటే ఇందిరాగాంధీ బహుశా ఇందిరాగాంధీ హయాంలో అంటే దీర్ఘకాలం ఒక నాయకత్వం బలంగా ఎస్టాబ్లిష్ అయితే అదే చెప్తున్నారు, అంటే అప్పుడున్న రాజకీయాలు వేరు ఇప్పుడున్న రాజకీయాలు వేరు, హోల్డ్ వస్తుందండి. అంటే పార్టీ మీద పట్టు కూడా చాలా అవసరం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో పార్టీలు డెమోక్రటిక్గా ఫంక్షన్ చేయటం ఎలాగూ లేదు. లేనప్పుడు కనీసం ఎక్కడో ఒక చోట ఒక పూర్తిగా అవగాహన, కింది స్థాయిలో ఎవరు పనిచేసేవాళ్ళు, ఎవరు ఎలాంటి నాయకులు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వీటన్నిటిని ఇందిరాగాంధీ హయాంలో ఉండేది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కొద్ది టైమే చేశారు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు చాలా కాలం అసలు అన్ని మనస్కంగా దానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న మహిళ, ఆమెకి ఇక్కడ భాష ఇవన్నీ ఇబ్బంది ఇదంతా. రాహుల్ గాంధీ గారు కూడా ఒక 10 ఏళ్ళు నాకు తెలిసి ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఆయన అంత సమర్థవంతంగా దాన్ని ముఖ్యంగా మొదటి 5 ఏళ్ళు ఆయన అసలు ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత క్రమంగా రాటు తేలి వీళ్ళ విమర్శలు అనుకోండి మరొకటి అనుకోండి ఈ 5 ఏళ్లలో బాగా పుంజుకున్న మాట వాస్తవం. కాబట్టి ఆ పార్టీ మీద పట్టు రావటం ఒకటి, కింది స్థాయిలో సరైన సమర్థవంతో నాయకత్వాన్ని పిక్ చేసుకోవటం ఒకటి. ఇక ఇందాక ముందు మీరు అడిగినట్టు యూపీలో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది దానికి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడే మరో కాల్ ఉన్నారు, స్వామి గారు కర్నూలు నుంచి. కర్నూలు స్వామి గారు. సార్ నమస్తే. స్వామి గారు నమస్కారం. సార్ ఏమేమి వాళ్ళకు నమస్కారం సార్, విశ్లేషకులకు నమస్కారం సార్. అడగండి స్వామి గారు. సార్ మాకు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపెట్టినారు కదా, ఇది ఇప్పుడు ప్రియాంక వచ్చిన తర్వాత కూడా మాకేమన్నా మంచి జరుగుతుందేమో అని అనుకుంటున్నాం. ఓకే, రైట్ రైట్ స్వామి గారు. మరో కాల్ ఉన్నారు గుంటూరు నుంచి, జయపాల్ గారు. జయపాల్ గారు, జయపాల్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. సార్ నమస్తే సార్. అడగండి జయపాల్ గారు. హలో. యా మాట్లాడండి, వినిపిస్తోంది జయపాల్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు బీజేపీ కన్నా కాంగ్రెస్ వస్తే మాకు కొంచెం నమ్మకం వస్తుందండి, మేము కొంచెం యూత్ కదా సార్. మాకు కాంగ్రెస్ వస్తే కొంచెం బాగా, అంటే మాకు యాక్చువల్లీ కొంచెం రాజకీయాల గురించి తెలియదు సార్, మా ఏజ్ 22. కానీ ఎందుకు 5 years నుంచి వస్తుంటే బీజేపీ మాకు అంత పెద్దగా అనిపించలేదు. బీజేపీ టీడీపీ కానీ మాకు ఏమంత పెద్దగా అనిపించలేదు. కానీ మాకు కాంగ్రెస్ వస్తే ఇటు నుంచి వైఎస్ఆర్సీపీ వస్తే మాకు గట్టి నమ్మకం ఉంటుంది అనిపిస్తుంది. మొన్న మన కేసీఆర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసారు కదా సార్, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే అక్కడ తెలంగాణలో మన కేసీఆర్ గారు చాలా చాలా మంచి పనులు చేశారు. అట్లానే వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా మంచి పనులు చేస్తారని మేము చాలా ఆహ్వానిస్తున్నాం, ఆయన మేము కోరుకుంటున్నాం. వాళ్ళిద్దరూ కలిసి ఐఎమ్ సో హ్యాపీ, చాలా మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా యూత్ అందరికి ఇక్కడ. రైట్ జయపాల్, థ్యాంక్ యూ సో మచ్. మరో కాలర్ ఉన్నారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి, భగవాన్ శర్మ గారు. భగవాన్ శర్మ గారు. భగవాన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. యా మాట్లాడండి. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు వచ్చినందువల్ల కూడా కొంచెం మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తాయండి. కాంగ్రెస్ కొంచెం సానుభూతి పెరుగుతుందండి ఇప్పుడు. ప్రియాంక గాంధీ వారు కాస్తంత కాంగ్రెస్ కి కాస్తంత మంచి రోజులు వస్తాయన్నట్టుగా అనిపిస్తుందండి కొంతమంది ప్రజల్లో కూడా. రైట్ రైట్ భగవాన్ శర్మ గారు. రైట్, అంటే కొంచెం సానుభూతి రాజకీయాలు అయితే పనిచేస్తాయని అంటున్నారు. వారు అన్నారు కదా మంచి రోజులు వస్తాయి అన్నట్టుగాని, అంటే కొంచెం ఎక్కడో చిన్నపాటి డౌట్ ఉంది ప్రజల్లో. ఆ డౌట్ రావడానికి కారణం ఏంటంటే అది ఒక మహిళ, యంగ్ ఏజ్లో ఉన్న మహిళ కొంచెం ఆకర్షణీయంగా కాస్త యూత్లో కానీ మహిళల్లో కానీ ఉత్సాహం రావడానికి, ఒక ఎనర్జీ రావడానికి పనికి వస్తున్నది వాళ్ళ ఆలోచన అండి. కానీ రాజకీయాల కోసం ఏమీ తెలియకపోయినా ఇందాక జైపాల్ అన్నాడు, కానీ ఒక యంగ్ వస్తుంది కాబట్టి మాకు కూడా ఎందుకో కొంచెం అనిపిస్తుంది అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. యూజువల్గా రాజకీయాల్లో యువత ఇవాళ మనకి దేశంలో 70% పైగా 35 years బిలో ఉన్న యూత్ ఉన్నారు. సో అలాంటి లీడర్షిప్ కావాలని కోరుకుంటారు. అయితే ఆ లీడర్షిప్ సమర్థవంతంగా పనిచేయటం అన్నది అవసరం. నిజంగా ఇష్యూస్ మీద పనిచేయకపోతే కేవలం
వయసు రీత్యా యంగ్ అనుకుంటే కదా, ఆలోచన రీత్యా కూడా వాళ్ళు యంగ్గా కనపడాలి. ఒక కొత్త ఇవాళ అనేక అవకాశాలు కొత్తగా పెరుగుతూ ఉన్నాయి సమాజంలో. ఆ అవకాశాలు అందిపుచ్చుకునే రీతిలో పాలన తీసుకెళ్ళాలి, రాజకీయాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరగాలి. ఇందాక మీరు అడిగిన యూపీ వరకు వస్తే, యూపీ వరకు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ 84 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం, అక్కడ కాంగ్రెస్కి కంచుకోట ఒకప్పుడు. యూపీ మనం చూస్తే దశాబ్దాల పాటు నెహ్రూ దగ్గర నుంచి ఇందిరా దగ్గర నుంచి కాంగ్రెస్కి బలమైనటువంటిది. ఆ భావాలు జనంలో ఉంటాయి. వాళ్ళకి ఓట్ షేర్ కూడా ఉంది. కనీసం ఈ రోజు కూడా ఒక 7 నుంచి 10% ఓట్ షేర్ ఉంటుంది. ఇంత తీవ్రమైన చతుర్ముఖ పోటీ అక్కడ ఒక రకంగా. బీజేపీ ఒకవైపు బలంగా ఉంది, ఎస్పీ బీఎస్పీ ఉన్నాయి, కాంగ్రెస్. సో 4 పార్టీల మధ్య పోటీ. సో ఇప్పుడు 2 ప్రధానమైన పార్టీలు అక్కడ జట్టు కట్టాయి. సో ఈ నేపథ్యంలో ఇంక ఇతరత్ర కొన్ని చిన్న చితక పార్టీలు ఉంటాయి. ఎన్నికల దగ్గరికి వెళ్లే కొద్దీ మళ్ళీ ఈ కాంగ్రెస్ ఒకవేళ పుంజుకునే పరిస్థితి కనపడితే మళ్ళీ కూడా ఈక్వేషన్స్ మారవనే గ్యారంటీ లేదండి. అంటే ఎస్పీ బీఎస్పీకి ఒక నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఆల్రెడీ ఉంది కదా. ఎస్, నేను ఎస్పీ బీఎస్పీకి ఓట్ ఇక్కడ మనం చూస్తే నిన్న మీరు మధ్యప్రదేశ్ రిజల్ట్ చూడండి. కాంగ్రెస్ త్రుటిలో బయటపడింది ఒక రకంగా చెప్పాలంటే. ఆ ఓట్ పర్సంటేజ్ బీజేపీకి ఎక్కువ వచ్చింది. 40.5 బీజేపీకి వస్తే 40%తో కాంగ్రెస్ బయటపడగలిగింది. కాబట్టి మన నాయకులంతా ఈ అంకెల్లో పండితులు. నియోజకవర్గాల వారీగా ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందన్న దాన్ని ఆ కాంపోజిషన్స్ కనుక వర్కౌట్ చేయగలిగితే, కాంగ్రెస్ టార్గెట్ ఏంటంటే కాంగ్రెస్ కొన్ని సీట్లు అక్కడ పెంచుకోవటం, ఒక 5 నుంచి 10 సీట్లు పెంచుకునేటువంటి ప్రయత్నం జరిగినా, లేదు చరిష్మాకర్ రాజకీయాల్లో మార్పు ఒక్కొక్కసారి చాలా వేగంగానే వస్తుంది. దానికి పెద్ద దశాబ్దాలు కూడా పట్టక్కర్లా, చాలా క్విక్గా మార్పులు వస్తాయి. అలాంటి మార్పులు ఏమైనా వస్తాయోనని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆశ. ఇవాళ ప్రియాంక గాంధీని అక్కడ దించడంలో ఆశ ఏంటంటే వేగంగా, ప్రియాంక ఒక్కటే చేస్తాను కదా, వెనకాల ఒక టీం ఉంటారు. ఆ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఏంటి అసలు పరిస్థితులు అవన్నీ చెప్పగలిగిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ క్యాంపెయిన్ ప్రధానంగా ఏమైనా పెట్టుకోవడానికి, ఫేస్గా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఒక బలమైనటువంటి క్యాంపెయిన్, ఒక మహిళగా, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, లేదా అక్కడ ఉన్నటువంటి అరాచకాలని ప్రశ్నించేటువంటి వ్యక్తిగా ఫేస్ ఆఫ్ ద పార్టీగా చూపించడానికి. ఇతరత్ర సమీకరణాలు లేకపోతే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు, పర్సంటేజ్లు వీటిని చూసే టీం ఎలాగ ఉంటారు. సో ఆ ప్రయత్నం జరగాలని వాళ్ళ ఉద్దేశం. అది కొంతమేరకు జరిగితే, కొన్ని సీట్లు అక్కడ పుంజుకోగలిగితే, ఆ మేరకు ప్రధానంగా బీజేపీకి నష్టం కలిగితే, ఈ 2 పార్టీలు ఎటు వచ్చినా ఇప్పుడు వాళ్ళకి 2 సమస్యలండి కాంగ్రెస్కి. ఒకటి, కాంగ్రెస్ తనంతట తానుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రావటం, అది సరే జరిగే పని కాదు వాళ్ళ దేశంలో ఉన్న రాజకీయాల్లో. మెజార్టీ మన బీజేపీకి వచ్చినట్టుగా ఒక అబ్సల్యూట్ మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. కూటమిలో కనీసం ఇప్పుడు యూపీఏతో ఉండే కూటమిలో కాంగ్రెస్ ఒక మేజర్ షేర్ ఉండి 150 సీట్లు అట్లా ఉంటే ఈజీగా రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న పార్టీలు కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. వీళ్ళ సీట్లు భారీగా తగ్గి ఏ ఎస్పీ బీఎస్పీకో లేదు తృణమూలకో సీట్ల సంఖ్య 40-45 చుట్టుపక్కల ఉండి వీళ్ళు 100 లోపు ఉన్నారనుకోండి, అప్పుడు థర్డ్ ఫ్రంట్ ఏర్పడి 3వ పార్టీ, అది మమత కావచ్చు, లేదా మాయావతి కావచ్చు, లేదా మరొకళ్ళు కావచ్చు, ప్రధాని అవడానికి అవకాశాలు ఉంటాయి. సో అది తగ్గాలంటే అక్కడ 10 సీట్లు వీళ్ళకి పెరిగితే ఆ మేరకు మాయావతికి ప్రధానంగా తగ్గుతాయి అనేది వాళ్ళ అంచనా. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు తగ్గాలి కదా. సో ఆ ఈక్వేషన్ కోసం ప్రయత్నం. బట్ అంతవరకే కాకుండా ఇది యూపీకి ఒక్కదానికే పరిమితం వద్దని నేను అనుకోవట్లేదు. ప్రధానంగా అక్కడ ఇచ్చినా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా అసలు ప్రియాంకతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకత, కాంగ్రెస్ కొంత పుంజుకుంటున్న వాతావరణంలో ఇది ఖచ్చితంగా ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేసే. కానీ నిన్న మోదీ కొన్ని కామెంట్స్ చేశారు, మిగిలిన పార్టీలను కుటుంబాలు నడిపిస్తుంటే మా పార్టీని, బీజేపీని మాత్రం ప్రజలు నడిపిస్తున్నారని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పబ్లిక్ పాయింట్ తిరిగి స్వాగతం. శ్రీనివాసరావు గారు, సో మిగిలిన పార్టీలన్నింటినీ కుటుంబాలు నడిపిస్తున్నాయి, మా పార్టీని మాత్రం ప్రజలు నడిపిస్తున్నారని మోదీ అంటున్నారు. మామూలుగా అదే అసత్యం కాదు కానీ అర్ధసత్యం. ఓకే, మిగిలిన పార్టీలు కుటుంబాలు నడిపిస్తున్న మాట వాస్తవమే కానీ బీజేపీని ప్రజలు నడిపించట్లేదు. బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది కదా, అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు నిర్ణయాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈ ఎజెండా మీరు ముందు పెట్టారా? అవును, నిన్న అయోధ్య కావచ్చు, లేకపోతే మీరు మాట్లాడుతున్నటువంటి మిగతా అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా 14 ఎన్నికలప్పుడేమో మీరు గుడ్ గవర్నెన్స్, అవినీతి లేని అంశాలు, వీటి కుటుంబ పాలన, వీటికి వ్యతిరేకంగా మేము వస్తామని చెప్పారు. ఈ 4 ఏళ్లలో అవినీతి ఏమైపోయిందో తెలియదు. కొత్త అంశాలు తెర మీదకి వచ్చినాయి, లేనిపోని సమస్యలు. ఇప్పుడు యూపీలో నిందాక చెప్తున్నదే, అక్కడ మనుషుల కంటే ఆవులకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. నరికేయటం, చంపేయటం తప్ప భాష గతంలో ఉండేది మారింది కొంత. ఈ మధ్యకాలంలో
మీకు అంతకుముందు యూపీ, బీహార్ ఇలాంటివి అంటే అసలు అక్కడ చాలా ఒక ఆటవిక పాలన ఉండేదని చెప్పుకునేవాడు. గత ఈ పోస్ట్ లిబరలైజేషన్ దీనిలో కాస్త సంపద పెరగటం, ప్రజల బాగుపడే లక్ష్యం, కాస్త ఆలోచన, ఏదో చిన్నపాటి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎదగాలి ఆర్థికంగా అన్న పరిస్థితి నుంచి మళ్ళా ఒక్కసారిగా అదేదో పూనకం వచ్చినట్టుగా సమాజంలో లేని సమస్యని కొత్తగా క్రియేట్ చేసి దాన్ని పెంచి పోషించి దాన్ని ఆజ్యం పోస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడతాం. కాబట్టి బీజేపీని 100% ఆర్ఎస్ఎస్ భావజాలం లేకపోతే హిందుత్వ శక్తులు నడుపుతున్న దాంట్లో ఏ సందేహం అక్కర్లా. దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. పార్టీలు కూడా కుటుంబాల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇందాక కాలర్ చెప్పారు చూడండి, కింద నుంచి కాంగ్రెస్లో మార్పు రావాలని. ఆ మార్పు దిశగా కనుక ఒక ప్రయత్నం జరిగితే, ఎందుకంటే మనకి జాతీయ పార్టీలు మనం పుట్టకొడుకులాగా పుట్టుకురావండి. ఇది ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఈ దేశానికి అవసరం. అవి లేకనే ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఇంత బలంగా వస్తూ ఉన్నాయి. సో ఇవాళ ఉన్న రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ స్ఫూర్తితో పనిచేయాలన్నది ఒకటైతే, జాతీయ స్థాయిలో ఉన్న జాతీయ పార్టీల్లో నిజమైనటువంటి జాతీయ భావన, బీజేపీ చెప్పే జాతీయ భావన కాదు, వీళ్ళు చెప్పింది దేశభక్తి కాదు, ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచడం, సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళటం, ప్రజలందరూ బాగుపడేటువంటి ప్రయత్నం చేయడం, అలాంటివి జరగాలని కోరుకోవాలి. ఆ ప్రయత్నం బీజేపీ ఇప్పటిదాకా చేసినట్టుగా అయితే మనం భావించక్కర్లేదు. రైట్. మరో కాల్ ఉన్నారు బెంగళూరు నుంచి, రాజేష్ గారు. రాజేష్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. శ్రీనివాసరావు గారికి ఐ వాంట్, నాకు ఒక చిన్న అభిప్రాయం, మీ కామెంట్స్ ఏంటి అన్నది క్వశ్చన్ అన్నమాట. ఈ కుటుంబ పాలన అనే దాని మీద అసలు పొలిటికల్ లీడర్స్ డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అండి. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా బుష్ తర్వాత బుష్ కొడుకు ఆ వర్షిప్ ఉంది. ఈవెన్ ఇంగ్లాండ్ లో కూడా ఉంది. ఆ రాజు పరిస్థితి ఏంటంటే, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్తే మీరు అక్కడ అథారిటేటివ్ గవర్నమెంట్ ఉంటేనే ఆ జనాల్ని కంట్రోల్ చేయగలుగుతారు. భారతదేశంలో అన్ఫార్చునేట్లీ ఒక పార్టీ యునైటెడ్ గా ఉండాలంటే కుటుంబమో ఇంకొకటో ద్వారా అలాంటి పరిస్థితి కల్పించగలగాలి. జయలలిత లేకపోవడం వల్ల ఏఐడిఎంకే తమిళనాడులో ఏమైంది, రేపు పొద్దున కాంగ్రెస్ ఫ్యామిలీలో ఎవరు లేకపోతే వాళ్ళ టాప్ లో ఏమవుతుంది అన్నది ఆలోచించినప్పుడు నిజంగా మన సమాజం దానికి రెడీగా ఉందా లేదా అన్న జవాబు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీకి ఎవరినైనా ఏదో ఒకటి చూపించి వాళ్ళ మీద నెపం నెట్టడం అన్నది కామన్ వాళ్ళకి. ఇప్పుడు ఈ పరిస్థితిలో దేశం బాగుపడాలనే దాని గురించి ఆలోచించాలా, పక్కింటోడి కుటుంబ పాలన ఉందా లేదా అని ఆలోచించాలా? మీరు చేయాల్సింది కరెక్ట్ గా చేయలేక ఎవరి మీద ఇంకొక దాని మీద అవసరం లేని దాన్ని, అసందర్భమైనటువంటి దాన్ని మాట్లాడుకుంటా పోతా ఉంటే ఏమి బై బర్త్ మేము కాంగ్రెస్ యాంటీ అండి. ఫస్ట్ టైం జీవితంలో అనుకుంటాము బీజేపీ కంటే కాంగ్రెస్ చాలా రెట్లు మేలు అన్నది మా అభిప్రాయం సార్. మీ ఉద్దేశం ప్రకారం ఈ భవిష్యత్తులో అయినా ఏమైనా మార్పు వచ్చే పరిస్థితి ఉందా? కుటుంబ పాలన అనేది లేకపోతే భారతదేశంలో ఏదన్నా మనుగడ సాధించడం అనేది జరుగుతుందా? ఒక సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అవ్వాల్సిందే, నాన్న బాగా యాక్ట్ చేస్తే కొడుకు చేయాలి కొడతారు. అది మన మెంటల్ కండిషన్ అండి. దాన్ని ఇమీడియట్ గా మార్చగలగడం అనేది జరగదనేది నా అభిప్రాయం. ఓకే, అంటే దానికి టాలెంట్తో కూడా పని ఉండాలి కదా. రైట్, మాట్లాడదాం. రాజేష్ గారు, మీ ప్రశ్నకి సమాధానాలు తెలుసుకుందాం. ఇంకో కాల్ ఉన్నారు, అదోని నుంచి సజ్జాద్ గారు. సజ్జాద్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, ప్రియాంక గాంధీ వస్తే కాంగ్రెస్ కి చాలా ప్లస్ అవుతుంది సార్. గతంలో 2014లో మేము కూడా మోడీ గారు వస్తే దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రానికి బాగా ఆదుకుంటారని చాలా నమ్మాము. కానీ ఆయన ఏం చేసాం, మన రాష్ట్రానికి ఏం చేసినారో అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే పైన కాంగ్రెస్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తే మన రాష్ట్రం కూడా బాగుంటుంది సార్, మన దేశం కూడా బాగుపడుతుందని మా అభిప్రాయం. రైట్ సజ్జాద్ గారు. రైట్. ఇందాక కాలర్ గారు రాజేష్ గారు మాట్లాడిన దానిలో అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఆలోచన వాళ్ళు కూడా ఈ భావాలు అంతగా మనం మోయాల్సిన పని లేదండి. మన అనివార్యం అయితే అయ్యుండొచ్చు కొన్ని రాష్ట్రాల్లో. వారు అన్నట్టు పార్టీలు బలంగా ఉండటానికి కుటుంబాలు అవసరమైతే అయ్యుండొచ్చు. డెమోక్రటిక్ నడిపిన పార్టీలు కాదు కాబట్టి. మరి ఇవాళ జయలలిత లేకపోబట్టి ఆ పార్టీ, కానీ అసలు ఆ పార్టీ డెమోక్రటిక్ నడిచింది అన్నది కూడా ఆలోచన చేయాలి. డెమోక్రటిక్ ఎందుకు నడవాలన్న ప్రశ్న, డెమోక్రటిక్ ఏదో పార్టీ కోసం కాదు, ప్రజల కోసమే. ఇవాళ ఈ పరిస్థితి జయలలిత దాన్ని డెమోక్రటిక్ నడిపుంటే వాళ్ళ ఆ పార్టీకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. మనం అది అర్థం చేసుకోవాలి. ఇవాళ బీజేపీ ఒక నాయకుడు పోతే పార్టీ పోద్దా? మోడీ పోయినంత మాత్రం రేపు పొద్దున మోడీ అధికారంలోకి రాదనుకుందాం, మోడీని తప్పిస్తారనుకుందాం, బీజేపీ పార్టీ వేళ్ళు అనుకోకుండా ఉంటుందా? మోడీ వల్ల యాడ్ అయిన ఫ్లేవర్ ఉంటే ఒక 4-5% యాడ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పార్టీలు దీర్ఘకాలంలో నిలబడాలన్నా కూడా అది వ్యక్తుల మీద ఆధారపడకూడదు అన్నది ఫండమెంటల్.
కుటుంబాలు మీద ఆధారపడితే ఏమవుతుందంటే ఒక జయలలిత లేకపోయేసరికి నిజంగా ఆ పార్టీ డెమోక్రటిక్ లేదు ఆ రోజు దాకా. అసలు జయలలిత 1 నుంచి 100 దాకా జయలలితనే, ఎవరన్నా ఉంటే 101, 102 తప్ప మధ్యలో ఏమి లేదు. ఆ కారణంగానే ఎవరిని పెడితే తోలుబొమ్మలు పెడితే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకి పాలకులు తప్ప పాలకుల కోసం ప్రజలు కాదన్నది ప్రజల్లో అంత బలంగా ఉందని నేను అంట్లా. మన సమాజం ఇప్పుడు మన కాలర్సే చూస్తా ఉన్నాం, వస్తే బాగుంటుందండి బాగుంటుందండి అంటే దానికి ఒక పెద్ద లాజిక్ రీజన్ ఏమి లేదు. జస్ట్ ఒక ఆకర్షణ ఉన్న ఫేసు ఆ కుటుంబం కాబట్టి వస్తే బాగుంటున్న కోరిక. కానీ ఆ కోరిక సాధారణ ప్రజల్లో చాలా మందిలో ఉండొచ్చు, కానీ క్రమంగా ఆలోచన పోవాలి, విధానాల పట్ల డెమోక్రటిక్ ఆలోచన. ఆమెలో కూడా ఆ ఆలోచన విధానం ఉండాలి. అలాగే ఇందాక ఆయన కొంతమేరకు రాహుల్ గాంధీ ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు చాలా సందర్భాల్లో, విలేకరులు వాళ్ళు అడుగుతా ఉంటే మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ఇది అని అడిగినప్పుడు ఆయన ఇంకో జూనియర్ రాహుల్ గాంధీ కావాలా మీకు అని అడుగుతా ఉన్నాడు. అంటే అది వాస్తవం అండి. రాజకీయాల్లో ఆయన పెళ్లి చేసుకోకూడదు వేరే ఆయన సొంత విషయం, కానీ వారసత్వాన్ని తగ్గించి పార్టీని డెమోక్రటిక్గా నిలబెట్టాలి, ఐడియాలజీ మీద పార్టీ నిలబడాలి, టాలెంట్ మీద నాయకత్వం ఎదగాలన్న ఆలోచనని పెంచకపోతే ఏముండదు. కుటుంబాల కోసం కాదుగా రాష్ట్ర ప్రజలు ఉంది, దేశ ప్రజలు ఉంది, రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఉంది, వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. కాబట్టి ఈ పార్టీలు పోతే పెద్ద సమాజానికి పెద్ద ఉపద్రవమే రాదు. పార్టీలు పుట్టుకొస్తే కేజ్రీవాల్ ఎట్లా పుట్టుకొచ్చాడు? 2 బలమైన పార్టీలు ఉన్నాయి, జాతీయ స్థాయి పార్టీలు ఉన్నాయి. అక్కడ కేజ్రీవాల్ ఏ నేపథ్యం లేదు, పుట్టుకొచ్చాడుగా, ఓట్లేసారుగా జనం. కాబట్టి ఒకవేళ పార్టీలు మునిగిపోతే దేశానికి కూడా పెద్ద నష్టం లేదు, ఇంకో పార్టీలు వస్తాయి, ఇంకో రూపంలో వస్తాయి. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలి, ప్రజల కోసం మంచి జరిగేటువంటి మార్గాలు అన్వేషణ. మాటల మాంత్రికుడు మోదీని నిరోధించడానికి ఇందిరాగాంధీ పోలికలున్న వ్యక్తి, ప్రజాకర్షక వ్యక్తిని దించడం వల్ల కాంగ్రెస్కి చాలా వరకు ఉపయోగం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. సో దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మోడీ గారి ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, జనంలో ఆయన మాట్లాడే ఆయన హావభావాలు కానీ మరొకటి కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఏమవుద్దంటే ఆకర్షణ కొన్ని సందర్భాలు వికర్షణ కూడా అవుతుంది. అనుకున్నవి ఏమీ జరగనప్పుడు, అనుకున్న ఫలితాలు రానప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, హావభావాలు కాదు కదా ఫలితాలు కదా అన్నది కాబట్టి అది వస్తుంది. అయితే రాహుల్ గాంధీ గారు కూడా గతంతో పోలిస్తే మీరు చూసే ఉంటే మోడీ గారు చెప్పారు, బచ్చా అభి భాషణ కన్నా సీక్రాయ్ అని చెప్పి, అంటే ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకున్నారని చెప్పి అక్కడి నుంచి బహుశా అది ఆయనకి చురక తగిలింది ఏమో తెలియదు, కానీ చాలా షార్పెన్గా మాట్లాడుతున్నారు, చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు. స్ట్రాటజీ టీం కూడా బలంగా పనిచేస్తూ ఉంది. ఆయన ట్విట్టర్లు కానీ మిగతా ట్వీట్లు కానీ చూస్తే మనకు కనపడుతుంది. ప్రియాంక గాంధీ ఎలా పనిచేస్తారు, ఆమె పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉంటుంది, జనంలో ఎలా మమేకం కాగలుగుతారు, అంటే మన రాజకీయాల విధానాల పట్ల గొడవ లేదు కాబట్టి ఇద్దరు విధానాలు పెద్ద తేడా ఏమి లేదు. కాబట్టి ఎవరు జనాన్ని ఆకర్షించగలుగుతారన్న దానిలో ఇవన్నీ ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. బట్ బై అండ్ లార్జ్ మనం చూస్తే కొంత ఆకర్షించే రీతిగానే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్. చూస్తూనే ఉండండి.